ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆడుతున్న మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఈ రెండిట్లో ఏ మ్యాచ్ గెలుస్తుందో టాసెస్ చూద్దాం. టాసెస్ చూసే ముందు కంటే నేను ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మన టాస్ ఏమంటుందో ఒకసారి చూద్దాము. ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంది అనుకోండి, మినిమం 200 నుంచి 250 మధ్యలో పక్కా కొట్టాలి. ఒకవేళ బౌలింగ్ తీసుకుంది అనుకోండి ఎస్ఆర్హెచ్, వాళ్ళను 180, 170, 160 లోపల క్లోజ్ చేసేసేయాలి. ఇది టార్గెట్. ఒకవేళ వాళ్ళు మనతో గెలవాలంటే వాళ్ళు కూడా మనల్ని 180, 190, 200 కొట్టనియకుండా చూసుకోవాలి. వాళ్ళు గెలవాలంటే, కేకేఆర్ వాళ్ళు గెలవాలనుకుంటే వాళ్ళు కూడా బ్యాటింగ్ చేసి కేకేఆర్ వాళ్ళు గెలవాలన్నా కూడా వాళ్ళు కూడా 230, 240, 250 మినిమం 200 దాటించి అయితే కొట్టాలి. కాదు 180, 160, 170 కొడతాము మన మీద గెలుస్తామంటే కాని పని, గెలవలేరు వాళ్ళు. నేను వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాను. వాళ్ళు కూడా మ్యాచ్ గెలవాలంటే మినిమం 200 పైనే కొట్టాలి. వాళ్ళైతే బ్యాటింగ్ తీసుకుంటే, ఒకవేళ మనోళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే మినిమం 220, 230 అయితే పక్కా కొట్టాలి అనుకుంటున్నా నేనైతే. చూద్దాం మళ్ళీ ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా కేకేఆర్ గెలుస్తుందా చూద్దాం. అలాగే మన టాస్ ఏమంటుందో ఒకసారి టాసెస్ చూద్దాం. ఎప్పుడు ఇంకా దీని మీద వేయడం అలవాటు. చూద్దాం. ఈరోజు ఒక చిన్న కాయిన్ తీసుకొచ్చిన, చిన్న కాయిన్తో వేద్దాం. చిన్న కాయిన్ ఉంది, కనిపిస్తుందా? ఓకే, బొమ్మ నెంబర్ చెప్పలే కదా. బొమ్మ వచ్చేసి ఎస్ఆర్హెచ్, నెంబర్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. చూద్దాం బొమ్మ పడుతుందా నెంబర్ పడుతుందా. ఓకేనా? వావ్ 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 వావ్. అయ్యా ఫ్రెండ్స్, నెంబర్ పడ్డది. కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుంది అంటుంది. మన కాయిన్ వచ్చేసి చూద్దాం. నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తా అంటున్నాను. చూద్దాం మరి కాయిన్ గెలుస్తుందా నేను గెలుస్తానా అనేది. ఎందుకేమో కాయిన్ కూడా ఎస్ఆర్హెచ్ ఇవ్వాలి, కానీ కోల్కతా నైట్ రైడర్స్ ఎందుకు అన్నదో మన ఆ దేవునికే తెలుసు. చూద్దాం. ఇంకా కాయిన్ అయితే ఇప్పటికైతే మన కాయిన్ అయితే ఈరోజు కేకేఆర్ గెలుస్తా అంటుంది. నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తా అంటున్నా. చూద్దాం మరి కాయిన్ గెలుస్తుందా నేను గెలుస్తుందా అనేది ఈరోజు జరిగే మ్యాచ్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు పక్కా ఆరెంజ్ ఆర్మీ గెలవాలనేది నా కోరిక. పక్కా ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు చాలా ఓపికతోని మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నాను. గెలవాలనేది తపన ఉండాలి. 5 మ్యాచ్లు మనకు చాలా నేర్పించినాయి. ఒక్కసారి అర్థం చేసుకొని మనోళ్ళు గెలవాలని కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు కంపల్సరీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలుస్తారనే నమ్మకం నాకుంది. చూద్దాం. 6వ మ్యాచ్ ఎస్ఆర్హెచ్దే పక్కా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి చూస్తూనే ఉండండి అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.